అంటే హెన్నాకి ప్రిపరేషన్ అనమాట. బ్లాక్ హెన్నా కాదు, కలర్ది. మనకి ఎంత వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత పోసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేనైతే జెమినీ టీ పౌడర్ వేస్తున్నా. టీ పౌడర్ వేసుకోవాలి. మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఇది డికాషన్ ప్రిపరేషన్. దీంట్లో మనం లవంగాలు వేసుకోవచ్చు. నా హెయిర్ మరీ అంత లాంగ్ లేదు కాబట్టి నేను ఒక 5 యూజ్ చేస్తున్నా అంతే. అది బాగా మరగాలి అన్నమాట. ఇది మంచిగా మరిగిన తర్వాత, చల్లగా అయిన తర్వాత దానికి హెన్నాలో కలుపుకోవాలి మనం. నేను ఎప్పుడు పెట్టుకునేది రంగోలీ హెన్నా, బ్లాక్ హెన్నా కాదు. ఇప్పుడు మరుగుతుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు ఇంత మరుగుతే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా స్టవ్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత హెన్న కలుపుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మళ్ళీ నాకు హెయిర్ తక్కువనే ఉంది కాబట్టి నాకు 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బౌల్లోకి మొత్తం హెన్న వేసేసుకోవాలి. ఇది నాకు ఫుల్ హెయిర్కి మంచిగా కంప్లీట్గా సరిపోతుంది అనమాట. ఫుల్కి ఇప్పుడు ఇదంతా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను డికాషన్ వేసేసుకోను. అది మంచిగా చల్లగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్ వైట్ వేసుకొని కలుపుకుంటా. మంచిగా నేను చిన్న హోల్ చేస్తా ఎగ్కి. ఈ చిన్న హోల్ చేస్తే ఏంటంటే ఆ ఎల్లో అనేది రాకుండా జస్ట్ ఎగ్ వైటే వస్తుంది. జస్ట్ ఇట్లా. ఇప్పుడు దీంట్లో ఇట్లా ఎగ్ వైట్ మాత్రమే వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం వేసుకుందాం. సరిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో ఎల్లో ఉంది, ఇంకా అది యూజ్ చేయను నేను. దీన్నే మంచిగా మిక్స్ చేస్తాను అనమాట. ఇదంతా ఎగ్ వైట్ అంతా దీంట్లో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుతాను అనమాట. మమ్మీను ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా అవుతుంది. ఇప్పుడు స్టెయినర్తో మనం డికాషన్ అంతా దీంట్లో కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి పోసుకోవద్దు అనమాట. మనం క్వాంటిటీని బట్టి పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. దీన్ని మంచిగా కలుపుకోవాలి. అంటే థిక్నెస్ మనం చూసుకోవాలి, మనకి ఎట్లయితే అంటే పెట్టుకొస్తుంది అనేది. ఇంకొంచెం బాగా లూజ్ అయిపోతే ఏంటంటే పెట్టుకోరాదనమాట. ఎగ్ వైట్ వేస్తాం కాబట్టి ఇది కొంచెం ఉండలుండల్లాగా ఉంటుంది. కొంచెం ఇది కలిపిన తర్వాత మన హ్యాండ్తో కలుపుకుంటే ఇంకా మంచి స్మూత్గా కలిసిపోతుంది అనమాట. అంతా మార్నింగ్ వరకు ఇది మంచిగా అవుతుంది. మనం మార్నింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంత అయితే ఇంకా సరిపోతుంది అనుకుంటా. ఇట్లా ఇట్లా ఉండలు ఉంటుంది అనమాట. ఎగ్ వైట్ వేస్తాం కదా, సో దీని అంతా మనం హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇంకా సరిపోతుంది. ఇక మనం ఇప్పుడు హ్యాండ్ పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా ఉండలు ఉండలు ఉంటుంది కదా, దీని అంతా మనం ఇట్లా అనేసుకోవాలి. నేను ప్రతిసారి ఇదే టిప్ ఫాలో అవుతాను అనమాట. ఇదే ప్రాసెస్, ఇంకా వేరే ప్రాసెస్ ఇంతవరకు చేయలేదు. నేను 4 years నుంచి పెట్టుకుంటా. 2 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి పెట్టుకున్న హెయిర్ మాత్రం షైన్నెస్ అనేది అస్సలు పోదనమాట. మంచిగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎగ్ వైట్ కూడా వేస్తున్నాం కదా. చూడండి ఇంత బాగా కలిసిపోయింది అనమాట. ఇంక దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మార్నింగ్ వరకు ఇట్లా సైడ్కి పెట్టేసుకోవాలి, మార్నింగ్ పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ నేను ఎప్పుడు చేసిన. హ్యాండ్ చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇట్లానే మన హెయిర్ కూడా మంచి షైన్ వస్తుంది అనమాట. ఇది ఇట్లా వస్తుంది. మార్నింగ్ ఒకవేళ థిక్నెస్ ఎక్కువ అయిపోతే మళ్ళీ రికాషన్ చేసుకొని మనం మళ్ళీ కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మార్నింగ్ పెట్టుకున్న తర్వాత చూడండి హ్యాండ్ చూడండి ఎంత రెడ్ అయిపోయిందో మెహందీ పెట్టుకుంటే. ఎందుకంటే రంగోలీ కలర్ కదా, ఇంకేం లేదు. దీని మీద ఒక క్యాప్ పెట్టేసి మార్నింగ్ తీయడమే, అంతే. ఇంకా హెన్నా పెట్టుకునే ముందు ఇట్లా హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకుంటే చిక్కులు ఏవి ఉండమన్నమాట. హెన్నా మొత్తం హెయిర్కి మంచిగా పడుతుంది అన్నమాట. ప్రతిసారి నేనే పెట్టుకుంటాను అనమాట. అంత మంచిగా అనిపేది, అంటే నీట్గా హెయిర్ అంతా అప్లై అయిందా కాలేదా మనకు తెలియదు కదా. ఈసారి మా వదిన పెడుతుంది అనమాట. మంచిగా పెడుతుంది, మొత్తం పైనకి ఇట్లా మూడేస్తుంది. సో అందుకే మరీ మా వదిన నేను బతిలాడి మరీ పెట్టించుకుంటున్నా. బాగా పెట్టింది. కానీ నేను 1 packet సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నా, కానీ 1 packet నాకు సరిపోలేదు. హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అయిందనమాట, హెయిర్ పెరిగింది నాకు. సో ఇప్పుడు 1.5 హెన్నా ప్యాకెట్ అట్లా సరిపోతుంది అనమాట. 2 అయితే ఇంకా ప్రాపర్గా నీట్గా హెయిర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి 2 packs యూజ్ చేసుకోవాలన్నమాట నేను. నెక్స్ట్ టైం నుంచి 2 ప్యాకెట్స్. హెడ్ బాత్కి షాంపూ ఏం అవసరం లేదనమాట. అంటే హెన్నా పెట్టగానే షాంపూతో కడిగేయొద్దు, జస్ట్ వాటర్తోనే మనం వాష్ చేసుకోవాలి హెయిర్ అంతా. కావాలంటే ఆ నెక్స్ట్ డే తర్వాత షాంపూ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన హెయిర్కి మొత్తం హెన్నా అంతా పట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.